కానీ నువ్వు హ్యాండ్ ఇచ్చావు కదా, అందుకే వేరే వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నాడు. అది కాదు చరణ్, నేను పాడను అని చెప్పలేదు కదా. అయినా ఎన్నిసార్లు అడిగినా నువ్వు పాడట్లేదు కదా. ఆ పౌర్ణమి రోజు రాత్రి నువ్వు గుడిలో పాడిన పాట నన్ను ఎంతగా కదిలించిందో నీకు తెలిసిందే కదా. ఒక విధంగా ఆ పాటతో నేను లవ్లో పడిపోయానంటే నువ్వు నమ్ముతావా? ఆ పాట అంటే నాకు అంత ఇష్టం. నాకు ఆ పాట కావాలి, ఆ పాట పాడినవాడు కావాలి. తను ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఇప్పటికైనా పాడొచ్చు కదా. అక్షిత, అసలు నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు పాడిన పాటే మళ్ళీ పాడడానికి ప్రాబ్లం ఏంటి అని అడుగుతున్నాను. చరణ్, తన్నెందుకు బతిమలాడుతున్నావు? ఆ పాట ఏంటి అని మాకు వినిపించు, మేం పాడతాం కదా. వద్దు చరణ్, నా మాట విను. ఒక్కసారి నేను చెప్పేది విను ప్లీజ్. ఇంక వినడానికి ఏం లేదు.